లార్డ్, అందరికీ వందనాలు. ఉదయకాల సమయం అందరూ బాగున్నారా? ప్రభునందు అత్యున్నత ప్రియమైన నా దేవుని ప్రజలందరికీ శుభములు, వందనాలు చెల్లిస్తూ మరొక దినాన్ని ఈ రీతిగా మేము ఈ యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. రండి, ఇది నా వాగ్దానంగా తీసుకున్నటువంటి వాక్య సందేశాన్ని మనము ఉదయకాలము ధ్యానించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. నా ప్రియ దేవుని ప్రజలకు చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రభువు వారు ఈ యొక్క మాటలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే, శ్రమలు రాక తప్పవు. శ్రమలు లేని సిరులు రావు. శ్రమలు లేని జీవితము మనిషి యొక్క అనుభవము కానే కాదు. అదే విధముగా మనము యోసేపును చూస్తాము. బైబిల్ చరిత్రలో యోసేపు జీవితంలో శ్రమలు గుండా ఎంతో నలిగిపోయి ఏసారిపోలేదు. ఆ శ్రమలు ఆయన ఓర్పుతో ఆ శ్రమలు గుండా నడవడము, నిలవడము తన జీవితంలో గొప్ప నాయకుడిగా నిలబెట్టింది. అంతే మాత్రము కాకుండా శ్రమలలో తాను పట్టుదల కలిగి ప్రార్థనాపూర్వకముగా తన జీవిత యాత్రను కొనసాగించుకోగలిగాడు. ఈ రెండు విధాలుగా యోసేపును మనము ఒక గుడ్ క్వాలిటీ కలిగిన వ్యక్తిగా మేము చూడగలుగుతున్నాం. శ్రమలో ఎక్కడో ఓడిపోలేదు, పడిపోలేదు, ఏసారిపోలేదు. ఏ చోటనైనా తన దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా జీవించాడు. పట్టుదలతో ప్రార్థన కలిగిన జీవితాన్ని కొనసాగించుకోగలిగారు. అందులో ఈజిప్ట్ దేశములో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రధాన స్థలమున నిలబడే గొప్ప ఆ యొక్క ధన్యతను దేవుడు ఇచ్చాడు. అయితే మనము వాక్యాన్ని వింటున్నాము, దేవుణ్ణి వెరిగిన వారము. వాక్యాన్ని మనము పక్కన పెట్టేస్తుంటాము, దేవుణ్ణి మర్చిపోతుంటాము. యోసేపు జీవితంలో పడిన శ్రమలకు దేవుణ్ణి మర్చిపోలేదు. దేవుని యొక్క నిబంధనలను తాను పక్కన పెట్టుకోలేదు. అయితే మేము ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలను ఒక వాగ్దానముగా తీసుకుంటే, ఈ 2025 సంవత్సరములో నేటికి 9 దినాలు మేము గడుపుకోగలిగాము. 10వ దినములో ప్రవేశపెట్టే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే ఈ యొక్క మాటలను మేము మర్చిపోకుండా ఈ సంవత్సరం అంతటిలో వచ్చిన శ్రమలలో ఓర్పు గలవారమై ఉండి పట్టుదలతో ప్రార్థన కలిగిన జీవితాన్ని మేము కొనసాగిస్తే దేవుడు గొప్ప కార్యాలను మా పట్ల చేస్తారని ప్రభు పేరట మీకు అందరికీ తెలియపరుస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. ఇది మీ యొక్క జీవితంలో వాగ్దానముగా దీనిని ఈ సంవత్సరం అంతటిని కొనసాగించాలని దేవుడు మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించాలని. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.